నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎంబీబీఎస్ సీట్లను ఎలా భర్తీ చేస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అంతకన్నా ముందుగా నీట్ సంబంధించి ఏ చిన్న సమాచారమైనా వివరంగా, సరళంగా, సమగ్రంగా తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి సమాచారం చేరువవుతుంది. ఇక అసలు విషయంలోకి వస్తాం. నీట్ పరీక్ష నిర్వహించి వాటిని కరెక్షన్ చేసి మార్కులు, ర్యాంకులు ప్రకటించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ బాధ్యత పూర్తవుతుంది. తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. ప్రధానంగా దేశంలో ఎంబీబీఎస్ సీట్లను 2 కేటగిరీలుగా విభజించారు. ఒకటి ఆల్ ఇండియా కోటా, రెండవది రాష్ట్రాల కోటా. ఈ విధంగా 2 కోటాలుగా దేశంలో ఉన్న అన్ని ఎంబీబీఎస్ సీట్లను విభజించారు. ఆల్ ఇండియా కోటా సీట్లను ఎవరు భర్తీ చేస్తారు, ఏ సీట్లు దీని కిందకు వస్తాయి, రాష్ట్రాల్లో కోటాల్లో ఏ సీట్లు ఉంటాయి, వాటిని ఎవరు భర్తీ చేస్తారు అనేది చెప్తాను. ఆల్ ఇండియా కోటా సీట్లను భర్తీ చేయడానికి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ అని ఒకటి ఉంది. ఈ ఎంసీసీ ఆధ్వర్యంలోనే ఆల్ ఇండియా కోటా సీట్లన్నీ భర్తీ చేస్తారు. ఇక రాష్ట్రాల కోటా సీట్లకు వస్తే ఆయా రాష్ట్రాల్లో ఆయా యూనివర్సిటీలు కావచ్చు, లేకపోతే ఇలాంటి కమిటీలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో వాటి కింద ఆ కోటా కింద ఉన్న సీట్లను భర్తీ చేస్తారు. ఇక ఆల్ ఇండియా కోటాలో ఏ సీట్లు ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీల్లో ఉండే 100% సీట్లను కూడా ఈ ఆల్ ఇండియా కోటాలోనే భర్తీ చేస్తారు. జిప్మర్స్ కాలేజీలు 2 ఉన్నాయి. ఈ జిప్మర్ కాలేజీల్లో ఉండే అన్ని సీట్లను కూడా ఆల్ ఇండియా కోటాలోనే భర్తీ చేస్తారు. ఇక డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్, ఈ 2 యూనివర్సిటీస్ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో ఉండే సీట్లన్నింటినీ 100% సీట్లని ఆల్ ఇండియా కోటాలోనే భర్తీ చేస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ఒకటి ఉంది మనకు. ఈ కాలేజీలో ఉండే అన్ని సీట్లను కూడా ఈ ఆల్ ఇండియా కోటాలోనే భర్తీ చేస్తారు. ఇక ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కార్మికులకు సంబంధించిన వైద్యం అందించడానికి ఏర్పాటు చేసిన ఆసుపత్రులకు, దానికి అనుబంధంగా ఉన్న కాలేజీలకు సంబంధించిన సీట్లలో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. ఇక ఇవి కాకుండా ఆయా రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నుంచి 15% సీట్లను ఈ ఆల్ ఇండియా కోటా కేటాయిస్తారు. ఈ సీట్లను కూడా ఎంసీసీ ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తుంది. ఇది ఆల్ ఇండియా కోటాలో భర్తీ సీట్లు వివరాలు. ఇక రాష్ట్రంలో ఉండే సీట్లు ఎలా భర్తీ అవుతాయి, ఏ సీట్లు ఉంటాయో చెప్తాను. ఇంతకుముందు మనం చెప్పాం కదా, రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను ఆల్ ఇండియా కోటా కేటాయిస్తారు. మిగతా ఇక 85% సీట్లు ఉంటాయి కదా, ఆ 85% సీట్లను ఆయా యూనివర్సిటీలు భర్తీ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మిగతా 80 మొత్తం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కౌన్సిలింగ్ వ్యవహారాలు చూస్తుంది. ప్రభుత్వ కాలేజీల్లో 85% అంటే ఆల్ ఇండియా కోటా పోగా మిగిలిన 80% సీట్లను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తన కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉండే 100% సీట్లను కూడా రాష్ట్రాల కౌన్సిలింగ్లోనే భర్తీ చేస్తారు. అయితే ఇందులో కన్వీనర్ కోటా అంటే దీన్ని ఏ కేటగిరీ అంటారు, మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అంటారు, ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ అంటారు. వీటన్నిటిని కూడా ఆ రాష్ట్రాల కౌన్సిలింగ్లోనే భర్తీ చేస్తారు. మన రాష్ట్రం అని చెప్పాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ బాధ్యతలు చూస్తుంది. ఇది ప్రధానంగా ఈ విధంగా మొత్తం సీట్లను కూడా ఈ ఎంబీబీఎస్ సీట్లను ఈ విధంగా భర్తీ చేస్తారు. ఆల్ ఇండియా కోటాకి రాష్ట్రాల కోటాకి ప్రధానమైన తేడా ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోటాకి పోటీ పడవచ్చు, దీంట్లో పార్టిసిపేట్ చేసి సీట్ తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు అక్కడ తమిళనాడులో సీట్ తెచ్చుకోవచ్చు, కర్ణాటకలో తెచ్చుకోవచ్చు, లేకపోతే మహారాష్ట్రలో తెచ్చుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు, తమిళనాడులో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే కాలేజీల్లో కూడా ఈ సీట్లు పొందొచ్చు. ఇదే ఒక జనరల్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఎవరైనా సరే ఈ ఆల్ ఇండియా
కోటాల్లో పోటీ పడవచ్చు, సీట్లు తెచ్చుకోవచ్చు. ఇక రాష్ట్రాల కోటా విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల విద్యార్థులు మాత్రమే ఆ సీట్లు పొందడానికి అర్హత ఉంటుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు అక్కడ ఆ సీట్లని పొందలేరు. ఇది ప్రధానమైన తేడా.